ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను మా ఛానల్ నుంచి. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను మూవీ లైవ్. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ సో లైవ్ స్ట్రీమ్ అవుతుంది. ఇందులో సత్యభామ వచ్చేసి ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నటించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక సిటీలో అన్వాంటెడ్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ క్రైమ్స్ని ఆపడానికి తను నటిస్తే తనను కూడా చంపడానికి ట్రై చేస్తారు. కానీ తాను ఎలా ఒంటరిగా సింగిల్గా పోరాడి ఆ కేసుని ఛేదించింది అనేది ముఖ్య ఉద్దేశం, మూవీ యొక్క ఉద్దేశం. సో ఇందులో మాత్రం ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డైనమిక్ ఆఫీసర్గా, ఒక ఎక్స్ట్రాడినరీ మ్యాన్గా మాత్రం కాజల్ అగర్వాల్ నటించడం జరిగింది. తాను ఇంత బాగా నటిస్తుందని ఎవరు అనుకోలేదు. బట్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ నటిస్తుంది అనుకోలేదు. కానీ ఇప్పుడు ఈ మూవీ ద్వారా తన యొక్క పర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మా మూవీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫ్రెండ్స్, ఇందులో కామెంట్ ఎలా చూడాలో నాకు తెలియట్లేదు. కాకపోతే కామెంట్ ఎవరైనా చేస్తే ప్లీజ్ ఏం చేస్తారన్నది తెలియట్లేదు. బట్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇందులో ఈ మూవీలో కథ విషయానికి వస్తే ఆ క్రైమ్స్ పట్టుకోవట్లేదని హీరోయిన్ కూడా మన కాజల్ అగర్వాల్ని డ్యూటీ నుంచి తీసేస్తారు. అయినా తన యొక్క సొంత టాలెంట్ తోటి పోలీస్ ఆఫీసర్గా కాకుండా తాను ఆ మూవీని ఆ క్రైమ్ని చేయించడానికి చాలా ప్రయత్నిస్తుంది. సో ఇందులో ఒక సబ్ హీరోగా ఉన్నారు. నాకు పేరు అంత ఐడియా రావట్లేదు. బట్ కాజల్ అగర్వాల్ యొక్క లుక్స్ కానీ, యాక్టింగ్ కానీ, తన యొక్క గ్లామర్ కానీ ఈ మూవీకి రొమాన్స్ పరంగా కూడా చాలా చాలా బాగా నటించింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా కష్టపడి తీసిన మూవీ ఇది. సో కాజల్ అగర్వాల్ మ్యారేజ్ తర్వాత తీసిన మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ మూవీ. తాను మళ్ళీ మూవీస్కి ఏమాత్రం తగ్గకుండా గ్లామరస్గా ఉన్నానని నిరూపించడానికి ఈ మూవీ చాలా చాలా ఉపయోగపడుతుంది మన అందమైన క్యూట్ పిల్ల కాజల్ అగర్వాల్. సో మనకు తెలిసిన ఒక 10 ఏళ్ళ నుంచి అయినా తెలిసిన కాజల్ అగర్వాల్ యొక్క యాక్టింగ్ కానీ, తన యొక్క ఎమోషన్స్ కానీ చాలా బాగా ఉన్నది. సో తన మ్యారేజ్ అయిన తర్వాత మూవీస్కి దూరం అవుతుందని అనుకున్నాం. బట్ తను దూరం కాలేదు. నేను ఏమాత్రం తగ్గలేదు అని చెప్పి తను నిరూపించుకుంటుంది హీరోయిన్ని. సో ఈ దెబ్బతోటి మళ్ళీ మూవీస్కి గెట్ బ్యాక్ అయినట్టుగా కాజల్ అగర్వాల్ ఇంటిస్తున్నారు. సో తనకు మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడా. సో అయినా తన ఒక గ్లామర్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. తగ్గుద్దామనుకుంటే అసలు ఏం తగ్గలేదు. హీరోయిన్ రేంజ్ అలాగే ఉన్నది. సో మా యొక్క లైవ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాగే లైవ్ స్ట్రీమ్ చేస్తుంటాను, రివ్యూస్ కూడా అప్లోడ్ చేస్తాను, లైవ్ రివ్యూస్ కూడా చెప్తాను. సో సత్యభామ మూవీలో ఇందులో సత్యభామగా కాజల్ అగర్వాల్ చాలా ఎక్స్ట్రాడినరీగా నటించింది. కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కొంచెం డిలే ఉన్నట్టు అనిపించింది. అనుకున్న సీన్స్ కొంచెం ప్రాపర్గా రాలేదు అనిపిస్తుంది. కానీ డెఫినెట్గా ఈ మూవీ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది అని చెప్పొచ్చు. సో కొన్ని చోట్ల మాత్రం యాక్షన్ సీక్వెన్స్లు నిజంగానే కాజల్ అగర్వాల్ చేసిందా అనే విధంగా ఉన్నది మూవీ. సో కాజల్ అగర్వాల్ నిజంగానే చేసిందా, సో ఎలా చేసింది, అది ఇలాగో చేసే అది ఉందా అన్నట్టుగా నాకు అనిపించింది. సో చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది మూవీ మాత్రం. ఫ్రెండ్స్, ఎవరైనా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎనీ సజెషన్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి. సో నేను రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫస్ట్ టైం మా ఛానల్ నుంచి లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్న వారికి ధన్యవాదాలు. సో మూవీ రివ్యూ వచ్చేసి సత్యభామ రివ్యూ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను.